హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేస్తున్నాను నా స్టైల్లో అనమాట. ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయింది ఈరోజు, అందుకోసమనే పాయసం చేసుకుందాము సింపుల్గా. పాయసానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టము స్వీట్ అంటే, ఏ టైంలో అయినా తింటాను అనమాట, అంత ఇష్టము. సో ఈరోజు పాయసం కోసమని చూడండి, సగ్గుబియ్యం సోక్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. నెక్స్ట్ మిల్క్ యాజ్ యూజువల్, రోస్టెడ్ సేమియా, హెరిటేజ్ గీ అనమాట, ఇదే వాడతాను నేను, హెరిటేజ్ ప్రోడక్ట్సే. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, బాదాం, కిస్మిస్ అండ్ క్యాషూ నట్స్ 3 ఉన్నాయన్నమాట ఇందులో. సో ఈ 3ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఈ ఆల్ ఐటమ్స్తో నేను ఇప్పుడు మీకు సింపుల్ పాయసం రెసిపీని చేస్తాను నా స్టైల్లో అనమాట. ఎలాగో చూసేయండి. ఫస్ట్ అయితే సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసేయండి. ఎందుకంటే మనం ఎంత సోక్ చేసినా ఇది బాయిల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసి బాగా బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలన్నమాట. వావ్, చూసారా సగ్గుబియ్యము ఎంత బాగా బాయిల్ అవుతుందో. సూపర్, చాలా బాగుంది. లెట్ ఇట్ బాయిల్ సమ్ మోర్ టైం. ఓకే, సగ్గు బియ్యం బాయిల్ అయింది కదా, ఈ స్టేజ్ లో మనము రోస్టెడ్ సేమియాని యాడ్ చేసుకుందాం. ఇది మళ్ళీ ఏం రోస్ట్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ నేను రోస్టెడ్ సేమియానే తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేదు, నార్మలే ఉంది అంటే ఫస్ట్ రోస్ట్ చేసుకుని ఆ తర్వాత పాయసం చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సేమియా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఈ రెండింటిని కలుపుతూ. అబ్బా, వచ్చిందండి నా ఫేవరెట్ షుగర్. షుగర్ అంటే నాకు ఎంత పిచ్చి అంటే, దోశలకేమైనా తింటాను, చపాతీలకైనా తింటాను, పూరీలకైనా తింటాను. ఆఖరికి చిన్నప్పుడు రైస్లో, వేడి వేడి రైస్లో షుగర్ కలుపుకొని కూడా తిన్న రోజులు చాలా ఉన్నాయి. అంత ఇష్టం నాకు ఈ షుగర్ అంటే. బేసిక్ గా షుగర్ నేను ఎక్కువ తింటా కాబట్టి ఇంకొంచెం వేసుకుంటాను అనమాట. సో షుగరు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అబ్బబ్బా, ఇప్పుడే షుగర్ వేసాను కదా, స్మెల్ అబ్బా, ఇంకా వెయిట్ చేయలేను తినడం కోసం. స్మెల్ అంత బాగా వస్తుంది. నేను ఇంకా ఏం యాడ్ చేయలే, జస్ట్ షుగర్ మాత్రం యాడ్ చేశా. ఇప్పుడే తినేద్దామా అన్నంత ఉంది నాకు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. మీకు ఇంకా ఏమేమి కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర ఈ 3నే ఉన్నాయి కాబట్టి నేను ఈ 3నే వేసుకుంటాను. మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి, బాగుంటుంది పాయసం డిఫరెంట్గా. సో ఇప్పుడు మనము మిల్క్ వేసేద్దాం అన్నమాట. మిల్క్ వేసుకొని కాసేపు అలాగే వదిలేస్తే మిల్క్ అనేది ఆల్రెడీ వేసాను కదా ఐటమ్స్ అన్ని, వాటిల్లో బాగా మిక్స్ అయ్యి బాయిల్ అవుతుంది మిల్క్ కూడా. సో మిల్క్ కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది స్కిప్ చేస్తారు. మిల్క్ వేసుకుంటే బాగుంటుంది యాక్చువల్గా టేస్ట్ అయితే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మిల్క్ వేసుకుంటే ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 1 డే పెట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోలేక అయ్యలేదు. మిల్క్ వేసుకోకుండా ఉంటే నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 days అయినా తినొచ్చు అన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, పర్లేదు ఈ సమ్మర్ కి ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా బాగుండదు. సో అందుకనే మిల్క్ యాడ్ చేసి 1 dayలో ఖతం చేసేస్తాను అనమాట ఈ పాయసంని. బేసిక్ గా నా దగ్గర స్వీట్ ఎక్కువ టైం ఉండదు, ఖాళీ అయిపోతుంది. ఎన్ని కేజీలు ఇచ్చినా 1 నిమిషంలో ఖాళీ చేసి పడేస్తా, అంత పిచ్చి. అలాంటిది ఈ పాయసం ఎంతసేపు, 5 minutes లో ఖాళీ చేసేస్తాను.
ఫైనల్ టచ్ అప్గా ఒక్క స్పూన్ గీ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. అంత బాగుంటుంది. గీ లేకుండా అసలు నేనైతే ఏ స్వీట్ చేయను. గీ వేస్తేనే ఆ స్వీట్కి మరింత అందం, ఇంకేమంటారు, రుచి, రెండు. చూసారా, టేస్ట్ వేసానా, కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. హెరిటేజ్ గీ యూజ్ చేస్తాను నేను, చాలా బాగుంటుంది ప్రోడక్ట్. మీరు కూడా హెరిటేజ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆహా, నా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని వెంటనే చల్లగా చేసుకొని ఒక గ్లాసులోకి వేసుకొని లేదా కప్పులోకి వేసుకొని ఫుల్ లాగిచ్చేస్తాను అనమాట. బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ ప్రిఫర్ చేసేది నేను నాకు స్వీటే అనమాట. హ్యాపీనెస్ వస్తే షేర్ చేసుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, బాధ వస్తే మర్చిపోవడానికి. సో సిచ్యుయేషన్తో సంబంధం లేకుండా ఏ టైంలో అయినా ఎన్నిసార్లు అయినా తినే ఒకే ఒక ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది స్వీటే. అది ఏ రూపంలో అయినా తింటాను అనమాట. వండుకోనైనా తింటాను, రా స్వీట్ అయినా తింటా. లైక్ రా షుగరు, బెల్లము, దాంట్లో స్వీట్ ఉండాలంతే, ఏదైనా తినేస్తాను అనమాట. స్వీట్ అంటే ఎంత ఇష్టం అంటే దాన్ని మర్చిపోలేక రోజు గుర్తు చేసుకోవాలని నాకు పుట్టిన కూతురు పేరు కూడా స్వీటీ అని పేరు పెట్టుకున్నాను అనమాట. అంత పిచ్చి నాకు స్వీట్ అంటే. So this is my payasam, guys. I hope you liked my video. Please subscribe ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. See you on next video. Take care. Bye bye.